children, good morning. Okay, till now we learned what is a set and set builder form, raster form, and uh, examples of raster form and set builder forms. Today we are going to learn empty set. Observe the set A equal to x such that x is a natural number less than 1. Okay, what is the raster form of this set builder form? Is there any natural number which is less than 1? Okay, we cannot find. It means there is no element. Satisfies the given condition. Observe one more set B equal to x such that x is a even prime greater than 2. Is there any even prime number which is greater than 2? There is no prime number which is greater than 2. That's why I observe these two sets. There is no elements. Such type of sets are called empty sets. ఈ టైప్ ఆఫ్ సెట్స్ని ఏమంటామంటే ఎంప్టీ సెట్స్ అని అంటాం. ఎంప్టీ సెట్స్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. దీనికి సింబల్ ఇలా సర్కిల్ రాసి ఒక గీత పెట్టాలన్నమాట. దీన్ని ఏమంటామంటే పై అంటాం. సింబల్ ఫర్ ఎంప్టీ సెట్ ఈస్ పై, లేదా ఒకసారి మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎంప్టీ సెట్స్. అబ్జర్వ్ ఎనీ సెట్ that does not contain any element is called empty set. The another name is null set. Another name is void set. The symbol used to represent an empty set is pi. For example, let a is equal to x such that 9 less than x less than 10. X is a natural number. ఇక్కడ 9కి 10కి మధ్యలో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్ రాయాలి. మనకి ఏమైనా న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి మధ్యలో. 9 తర్వాత 10 వచ్చేస్తుంది, తర్వాత మధ్యలో ఏముండవు. ఓకే, విల్ బి నల్ సెట్ బికాస్ దెర్ ఈజ్ నో న్యాచురల్ నెంబర్ బిట్వీన్ 9 and 10. ఓకే, నెక్స్ట్ వన్ యూనివర్సల్ సెట్. వాట్ ఈజ్ యూనివర్సల్ సెట్? Suppose observe A is equal to set of AB, B equal to set of AC, C is equal to set of B comma D. Suppose take a big set U is equal to A, B, C, D, E, etc. Suppose E. Here observe all the elements which are present in A, B, C are present in U. Okay, this set is called universal set for this set. These three sets. ఇక్కడ 3 సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద సెట్లో ఉన్నాయి. ఇది యూనివర్సల్ అంటే మనకి చాలా పెద్దది అన్నమాట యూనివర్సల్. కాబట్టి ఈ విధంగా మనకి యూనివర్సల్ సెట్స్ని తయారు చేయొచ్చు. సపోజ్ మీకు 3 సెట్స్ ఇచ్చేసి దానికి యూనివర్సల్ సెట్ తయారు చేయమంటే ఏం చేయాలి? దానికి ఒక పేరు పెడతాం యు అని, లేకపోతే మీకు నచ్చిన పేరు పెట్టండి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వేసినట్లయితే దాన్ని ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సపోజ్ న్యాచురల్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి 1, 2, 3 ఎట్సెట్రా. అదేవిధంగా హోల్ నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ జెడ్. మరి వీటన్నింటికి కూడా యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? రియల్ నెంబర్స్ అవుతుంది. ఇందువల్ల ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ 3 సెట్స్కి లేదా ఇంకొక సెట్ యాడ్ చేసినట్లయితే రేషనల్ నెంబర్స్, ఈ 4 సెట్స్కి బిగ్గర్ సెట్ ఏమవుతుంది? యూనివర్సల్ సెట్ రియల్ నెంబర్స్ అవుతుంది. ఓకే, యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మ్యూ. దీన్ని ఏమని చదవాలి? మ్యూ అని చదవాలి. ఇలా యూ రాసి కిందకి ఇస్తాం, దాన్ని లాగేస్తాం లేదా యూ. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం యూనివర్సల్ సెట్ని. నా అబ్జర్వ్ ద డెఫినేషన్. ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ which contains all the elements or objects for other sets including its own elements. It is usually denoted by the symbol u or ikkada mu. Suppose set A consists of all even numbers such that A is equal to 2, 4, 6, etc. B consists of all odd numbers such that V is equal to 1, 3, 5.
the universal set consists of all natural numbers such that u is equal to 1, 2, 3, etc. Therefore, this u is universal set for a and b. ఓకే, ఈ విధంగా యూనివర్సల్ సెట్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, వీటి మీద సమ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ నందు చేస్తాం. ఈ క్లాస్ నందు డెఫినేషన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ సబ్సెట్. సపోజ్ a equal to 1, 2, b equal to 1, 2, 3. Here observe the elements which are present in A are also present in B. ఈ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ బీలో ఉన్నాయి. ఇప్పుడు ఏని బీకి ఏమంటామంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ టు బి. అదేవిధంగా సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా ఏ ఉంది, డి ఈక్వల్ టు ఏబిసిడిఈ. అబ్జర్వ్ చేస్తే సిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా డిలో ఉన్నాయి కాబట్టి సిని ఏమంటాం, సి ఈజ్ ఏ సబ్సెట్ టు సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి. దీన్ని సింబాలికల్గా ఎలా చెప్తామంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి, సి ఈజ్ సబ్సెట్ టు డి. అంటే ఇక్కడ ఒక సెట్ ఎప్పుడు సబ్సెట్ అవుతుందంటే ఈ చిన్న సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ బిగ్గర్ సెట్లో ఉంటే అప్పుడు మొదటి సెట్ని సెకండ్ సెట్కి ఏమంటాం, సబ్సెట్ అని అంటారు. దీనికి సింబల్ సబ్సెట్ ఈ విధంగా వస్తుంది. సిని కొంచెం పొడిగించాలి. ఇక్కడ డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ set B. Okay, now suppose A equal to element ఉంది, దీనికి సబ్సెట్స్ ఏ విధంగా రాయాలి. ఇప్పుడు మనకి ఒక విషయం గుర్తుపెట్టుకున్న ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఎవ్రీ సెట్. అదేవిధంగా ఈ 1 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ దీంట్లో ఉంది కాబట్టి ఈ 2 సెట్స్ ఏమవుతాయి, ఏకి సబ్సెట్స్ అవుతాయి. అదేవిధంగా బి తీసుకుందాం 1, 2, దీనికి సబ్సెట్స్ ఏమొస్తాయి, ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఎవరి సెట్. నెక్స్ట్ 1, 2 చూడండి, ఈ 1 దీంట్లో ఉంది కాబట్టి ఈ సెట్ బికి సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా ఈ 2 దీనికి కూడా సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా 1, 2 విధంగా బి 1, 2 అనే సెట్కి ఈ విధంగా 4 సబ్సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. దీనికి సబ్సెట్స్ ఏమొస్తాయి, ఫస్ట్ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఎవరి సెట్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ వై, నెక్స్ట్ జెడ్. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్ అన్నీ వేసుకోండి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ రాయండి, ఎక్స్ వై, YZ, ZX, XY, XZ అంటే వచ్చింది. నెక్స్ట్ XYZ. ఈ విధంగా దీనికి 8 సబ్సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. దీనికి ఏ సబ్సెట్స్ ఉంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాం మనకి ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఎవరి సెట్, ఎంటీ సెట్ ప్లస్ ఇది సెట్ సేమ్ సెట్ కూడా దానికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్టన్ సెట్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ 1, 2, 1, 3, 1, 4, 2, 3, 2, 4, 3, 4 ఆ విధంగా వేయాలి. 1, 2, 1, 3, 1, 4. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ 1తో స్టార్ట్ చేసుకోండి. 1, 2, 1, 3, 1, 4. నెక్స్ట్ 2, 3, 2, 4. అప్పుడు మీకు రిపీట్ అవ్వ ఇంకా. నెక్స్ట్ 3, 4. 2 ఎలిమెంట్స్ అన్ని సెట్స్ రాస్తాం. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఏ విధంగా వస్తాయి, 1, 2, 3, 1, 2, 4. నెక్స్ట్ 2, 3, 4, 1, 2, 3,
1 2 4. Next 2 3 4. The last one 1 2 3 4. Like 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెక్స్ట్ ఇక్కడ 1 3 4 కూడా వస్తుంది చూడండి. 1 3 4 ఒకటి మర్చిపోయాం. మొత్తం ఎన్ని వచ్చింది చూడండి, 16 వచ్చినాయి. ఇక్కడ 8, ఇక్కడ 4, ఇక్కడ 2. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న రిలేషన్ మనం డెరైవ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉంటే ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి, ఒకటి ఉంటే ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి చూడండి, 2 వచ్చినాయి పైన. మరి అదేవిధంగా ఒకటి ఉంటే 2 వచ్చినాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉంటే 4 వచ్చినాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉంటే 8. ఒక టేబుల్ కింద వేసుకున్నాం చూడండి. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటే 4 సబ్సెట్స్ వచ్చినాయి. అదేవిధంగా 3 ఎలిమెంట్స్ ఉంటే 8, అదే 4 ఎలిమెంట్స్ ఉంటే 16 సబ్సెట్స్ వచ్చినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ చూడండి ఏ ఫామ్లో ఉన్నాయి. 2 power 1, 2 square, 2 cube, 2 power 4. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి వాటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి మధ్య రిలేషన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఏ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయంటే n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఎన్ని వస్తాయి, 2 power n. ఓకే, ఇప్పుడు ఏ సపోజ్ ఏ కంటైన్స్ n ఎలిమెంట్స్, దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2 power n. సపోజ్ మనకి ఒక సెట్ నందు బి అనే సెట్ నందు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఈ సబ్సెట్స్ అన్ని రాయాలంటే ఎన్ని వస్తాయి, ఏకంగా 1024 వస్తాయి. అవన్నీ రాయడం కష్టం కాబట్టి మనం ఫార్ములా అప్లై చేస్తాం. మరి ఎన్ని వస్తాయి, 2 power 10. 2 power 10 అంటే 1024. అక్కడ ఈ ఫార్ములా మనకి ఉపయోగపడుతుంది. ఈ బిట్ మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ సార్లు వస్తుంది, అబ్జర్వ్ చేయండి. అంటే అప్లికేషన్ బిట్ వస్తుంది. 10 ప్లేస్లో 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, union of sets. Okay, this is also a small concept. Suppose observe set A is equal to 1 3, set B is equal to 2 3. Now union of sets, the union of A and B is defined and denoted by A union B. Okay, which contains the elements which are present in both A and B. All the elements. ఇక్కడ ఏ అండ్ బిని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఏలోని మరియు బిలోని ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా రాసేస్తామట. అంటే 1 2 3. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఈ విధంగా మనం సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా రాయొచ్చు అంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ x belongs to b. This is the set builder form of a and b. ఇంకొక లెక్క చేద్దాం చూడండి. b is equal to 2 3 4, d is equal to 2 3 5 6. now b union d ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్స్ రాసేయాలి. వస్తే చూడండి 2 3 4 5 6. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది సమ్స్. మరి దీని డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్ రాసేటప్పుడు 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 సార్లు 2 వేయకూడదు, ఒకసారి వేస్తాం. ద యూనియన్ ఆఫ్ 2 sets ఈజ్ ఎ సెట్ కంటైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ ఏ ఆర్ బి, పాసిబుల్లీ బోత్. 1 2 యూనియన్ 2 3 ఎంత వస్తుంది, 1 2 3. అంటే 2 ఏ అండ్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో ఉండొచ్చు, లేదా బిలో ఉండొచ్చు, లేదా రెండింటిలో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. దీని డెఫినేషన్ ఏ విధంగా తీసుకుందాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 8. now intersection of a and b is defined and denoted by a intersection b. ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇక్కడ
ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాయాలి. కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, అంటే ఇక్కడ ఏమొస్తుందన్నమాట 3. అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే ఎలిమెంట్స్, ఇది కూడా ఒక సెటే. ఆ ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలంట, ఇక్కడ ఉండాలి, ఏలోనే ఉండాలి, మరియు బిలో కూడా ఉండాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ AED. M is equal to set of AEF. Now intersection of K and M is K intersection M, okay, which is common elements observe AE AE. ఉన్నాయి ఏ కామా ఏలు రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేస్తాను. చూస్తారు ఇక్కడ యూనియన్ ఇంటర్సెక్షన్కి జస్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి పబ్లిక్లో ఇవే సమ్స్ వస్తాయి, పెద్ద సమ్స్ 4 మార్క్స్కి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి డెఫినేషన్. The intersection of two sets A and B denoted by A intersection B is the set containing all elements of A that also belong to B. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా రాస్తాం చూడండి. A intersection B is equal to X such that X belongs to A and X belongs to B. దీని అర్థం ఏంటంటే ఏలోనే ఉండాలి, బిలోని కూడా ఉండాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మరి ఇక్కడ సపోజ్ A is equal to 2, 3, 4. B is equal to 1, 2, 5. Now the difference of two sets A and B denoted by A minus B. ఈ A minus B ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఈ విధంగా చేస్తామంటే A minus B, it is a set which contains the elements which are present in A not in B. అంటే ఏలో ఉండి బిలో లేనటువంటి ఎలిమెంట్స్. అబ్జర్వ్ చేద్దాం చూడండి, రెండు సమ్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. 2 ఉంది ఇక్కడ ఏలో, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ వేసుకోమాట. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు, 3ని వేస్తాం. ఇక్కడ 4 ఉంది, మరి ఇక్కడ లేదు కాబట్టి 4 వేసుకుంటాం. అంటే మనకి A మైనస్ B అంటే ఈలో ఉండి దీంట్లో ఉండకూడదు. ఓకే, ఈ విధంగా డిఫైన్ చేస్తాం మనం. ఇక్కడ 5తో మనకు సంబంధం లేదు. సపోజ్ B మైనస్ C అని చూద్దాం. అంటే ఫస్ట్ B రాద్దాం. 1, 2, 5 మైనస్ A అంటే 2, 3, 4. ఇప్పుడు B మైనస్ C అంటే ఈ B సెట్లో ఉండి ఏ సెట్లో లేనటువంటి ఎలిమెంట్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి వస్తుంది 1 వస్తుంది. ఇక్కడ 2 ఇక్కడ కూడా ఉంది, నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఈ విధంగా B మైనస్ C అని చేస్తాం. అంటే మీకు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని పెన్సిల్ తీసుకుని ఇలా క్రాస్ అవుట్ చేసుకోండి, ఎంతో కొట్టద్దు. నెక్స్ట్ దీంట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ వేసుకుంటాం. అదే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. మీనింగ్ అదే కదా. ఇప్పుడు చూడండి 1, 5లు బిలో ఉన్నాయి, ఏలో లేవు. అదే B మైనస్ A. నా డెఫినేషన్ ఆఫ్ B మైనస్ A. ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ రిటర్న్ A minus B is the set of elements of A that are not elements of B. అంటే ఓన్లీ ఏలో మాత్రం ఉండి బిలో లేని అనమాట. ఓకే, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా రాస్తాం? A minus B is equal to X such that X belongs to A and X does not belongs to B. Dలో ఉండాలి, Bలో ఉండకూడదు. నెక్స్ట్ లాస్ట్ వన్, disjoint sets. Here observe what are disjoint sets. కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ A is equal to 2, 3, 5. B is equal to 9, 10, 15.
ఒకసారి మనకి ఏ ఇంటర్సెక్షన్ బిని కట్టండి. ఇక్కడ కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏ ఎలిమెంట్స్ లేవు, అంటే ఎంటీ సెట్ వచ్చింది మనకి. ఈ విధంగా 2 sets have no common elements, then 2 sets are said to be disjoint sets. అంటే ఈ 2 సెట్స్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే అప్పుడు వాటిని ఏమంటారు? డిస్జాయింట్ సెట్స్ అని అంటారు అన్నమాట. ఈ విధంగా కామన్ ఎలిమెంట్స్ లేవు. డిస్జాయింట్ సెట్స్ అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం రావాలి? కంపల్సరీ పై రావాలి. గుర్తుపెట్టుకుని ఇది ఇంపార్టెంట్ బిట్ మాట. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఇంప్లైస్ ఈ కమా బిఆర్ డాష్ అంటారు. ఈ కమా బి ఏమవుతాయి? డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఏమవుతాయి? డిస్జాయింట్ సెట్స్. నౌ అబ్జర్వ్ ది డెఫినిషన్. 2 sets are said to be disjoint sets if they have no elements in common. Equivalently, 2 disjoint sets are said whose intersection is a empty set. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 కామన్గా ఉండవన్నమాట. మనకి ఒకసారి ఏమడుగుతారంటే ఎగ్జాంపుల్స్ రాయమంటారు. డిస్జాయింట్ సెట్స్, డిఫైన్ డిస్జాయింట్ సెట్స్ అని రైట్ ఎగ్జాంపుల్ అంటారు. చాలా ఈజీ చూడండి. కామన్గా లేకుండా మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఒక 2 ఇక్కడ వేసుకుంటారు, 2 ఇక్కడ వేసుకుంటారు. ఇక్కడ కండిషన్ ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఓకే, ఇవన్నీ కూడా చిన్న కాన్సెప్ట్స్. వీటి మీద బేస్ చేసుకుని నెక్స్ట్ సమ్స్ని చేద్దాం.